పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు లోకేష్ని వదిలిపెట్టను అన్నాడు. మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక 2024లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు, ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే. తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అక్కడి నుంచి పారాయణ చిత్తగించి అమరావతికి వచ్చారు. అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేశారు, నిరుద్యోగులు పెంచారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉండే స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు వాపును చూసి బల్బు అనుకొని ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ వాపు తగ్గిన రోజు, మీ ఈ బుడగలన్నీ పేలిన రోజు ఒకటే గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు. గుర్తుంచుకోండి. శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరగదు. మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే, దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా. అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి. రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకుతుంది. చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఏమాత్రం బిడీ పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సత్యనారాయణలా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పాడు. మరలా అంతకుముందే చెప్పాను నేను. సత్యనారాయణ చరిత్ర తెలుసా? సత్యనారాయణ ఎప్పుడు పనిచేశాడు? అసలు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడొస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది? 1998లో ఒక టెంపరీ సెటప్లో నడిచింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 42 ఎకరాల 25 సెంట్లు భూమి వాళ్ళకి కేటాయిస్తే 2004 నవంబర్ 15వ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన. ఆ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, బహుశా అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్లోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. నీ హయాంలో రాలేదు. 1992లో మైక్రోసాఫ్ట్లో చేరాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి, సత్యనారాయణలా మీరు ఒకసారి కొట్టి చూడండి, ఎవరన్నా గూగుల్కి వెళ్ళి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్లో ఎప్పుడు చేరాడు, ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు? 1992లో. అప్పుడు నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పడవకపోతివా?